హలో అండి అందరికీ. నేను ఈరోజు వెజ్ బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. వెజిటేబుల్స్ ఎక్కువ ఉన్నాయని చేయట్లేదు. వెజిటేబుల్స్ ఎక్కువ లేదు, కూరకైతే కూరగాయలు సరిపోవట్లేదు. ఒక్కొక్క 2 పొటాటా 2 క్యారెట్లు అలా ఉన్నాయి. అలా అయితే బిర్యానీ తాలింపు పెట్టేద్దాము అని చెప్పేసి వెజిటేబుల్స్ అన్నీ వేసి కొంచెం ఆయిల్ మరిగిన తర్వాత మసాలా దినుసులు వెజిటేబుల్స్ వేసి వేపేస్తున్నాను. మన దగ్గర ఉన్న క్యారెట్లు 2 క్యారెట్లు 2 పొటాటో ఉన్నాయి కదా, అవే కట్ చేసి వేస్తున్నాను. దాంట్లోనే కొంచెం మిల్ మేకర్ అనేది మంచిది కదా, సోయా మిల్ మేకర్, అది కూడా నీటిలో నానబెట్టి పిండేసి దాంట్లో వేసేసి వేపేస్తున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కొంచెం మరింత బిర్యానీకి టేస్ట్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా దినుసులు, పుదీనా అనేది ఉంటే బిర్యానీకి టేస్ట్ అనేది వచ్చేస్తుంది. అందుకోసం అనేసి పుదీనా కూడా వేసాను. ఈ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం అలా వేపేస్తున్నాను. చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది బిర్యానీకి. ఇది 1 గ్లాసు రైస్కి 2 గ్లాసులు వాటర్ అయితే వేసాను. అందులో కొంచెం నెయ్యి వేసాను, బాగుంటుంది ఫ్లేవర్ అని. దానికి సరిపడా సాల్ట్ అయితే వేసి కొంచెం పుదీనా కూడా వేసాను. ఒకసారి స్పూన్తో అలా కలిపేసిన తర్వాత కొంచెం మసాలా పొడి అయితే యాడ్ చేశాను. ఆల్రెడీ ముందు మసాలా దినుసులు వేసాను, కొంచెం సాజీరా మసాలా పొడి అయితే వేసాను. కుక్కర్ పెట్టించాను. 3 విజిల్స్ అయితే సరిపోతుంది. బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం మామూలుగా అయితే వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువ ఉన్నప్పుడు చేసినప్పుడు అంత టేస్ట్ రాదు, కానీ ఇలా తక్కువ ఉన్నప్పుడే చాలా టేస్ట్ వస్తుంది కదండి. మీకు కూడా అలాగ వస్తే చిన్న కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.